వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి సో ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనకు సెలక్షన్ మొత్తం కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ క్వాలిఫికేషన్స్ అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మంత్లీ మనకు 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్ మహీంద్రా కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా జస్ట్ 19 hours అయితే ఇక నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా పోస్ట్ చేయడం జరిగింది అనమాట. గైస్ నేను డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవడం వల్ల ఇక్కడ 1 day అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. బట్ 19 hours అయితే ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఇక చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో మనకైతే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతుంది కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇమ్మీడియట్ జాయినింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మిస్ చేసుకోకుండా మాకు జాబ్ త్వరగా కావాలి అర్జెంట్ అనుకునే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనకు సెలక్షన్ మొత్తం కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి 1.75 to 2.25 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 20,000 to 23,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తే మంత్లీ 20,000 to 23,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 100 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం కాబట్టి సో మిస్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి ఎవాల్యుయేట్ కస్టమర్ ఇంటరాక్షన్ టు న్యూ హైట్స్, యూటిలైజ్ యువర్ ఎక్స్పర్టైజ్ టు హ్యాండిల్ కస్టమర్ క్వెరీస్ వయా వాయిస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్ ఇక టెక్ మహీంద్రా కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు క్వెరీస్ని ఎలా రిజాల్వ్ చేయాలి, అదేవిధంగా ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఏంటి, సో దేని గురించి కస్టమర్స్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, సో వాళ్ళకి మీరు ఎలా ఆన్సర్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఓవరాల్గా మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. 1 rotational వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ మీరు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 24/7 ఎన్విరాన్మెంట్లో ఎవరైతే వర్క్ చేయడానికి వెళ్ళి ఉంటారో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే సో ఇక్కడ చూడండి గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఇంగ్లీష్ అలాగే హిందీ మాట్లాడడం అయితే వచ్చిండాలన్నమాట. ఇన్ కేస్ మీకు హిందీ రాకపోయినా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కనుక వచ్చితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు బీపీఓ, కస్టమర్ సపోర్ట్, బీపీఓ వాయిస్ ప్రాసెస్ సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాండేటరీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకోవద్దు గైస్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఇక వర్క్ చేయడానికి ఓన్గా మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ విత్ మినిమమ్ కోర్ i5 Zen
7 ప్రొసెసర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర అయితే ఓన్గా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి. సో ఇక ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ వచ్చేసి ర్యామ్ వచ్చేసి 8GB ఆర్ అబోవ్ అయితే ఉండాలన్నమాట. సో జెన్యూన్ విండోస్ 10 ఆర్ 11 అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీకు మినిమం 20 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. అలాగే నాయిస్ కన్సలింగ్ హెడ్ ఫోన్స్ అయితే ఉండాలి. పవర్ బ్యాకప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ మోడ్ వచ్చేసి వర్చువల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. ఓన్లీ మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓది ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేస్తారనమాట. సో ఎవరైతే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే మనకు టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి జాయినింగ్ కనుక చూసుకున్నట్టే ఇమ్మీడియట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు దగ్గర లొకేషన్స్ హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా బెంగళూరులో కూడా ఇక టెక్ మహీంద్రా కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. సో కంపెనీ ఎక్కడ ఉన్నా కూడా మీకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దేనిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసి పెట్టండి. మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లై పైన క్లిక్ చేసేసి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేసేసి అదేవిధంగా మీకు రెస్యూమ్ని కూడా అప్లోడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. సో ఒకవేళ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే రిజిస్టర్ పైన క్లిక్ చేసేసి 100% నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొనేసి అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీరు నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారంటే నెక్స్ట్ మీరు ఏ జాబ్స్కి అప్లై చేసుకున్నా కూడా జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఈజీగా అయితే ఉంటుంది. 100% నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.